టెట్ అండ్ డిఎస్సి పరీక్షల్లో ఎక్కువగా అడిగే ఉత్వ సంధి గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఉత్వ సంధి అంటే ఏమిటి? పూర్వపదం చివరిలో ఊకారం ఉండాలి. దానికి అచ్చుపరమైతే సంధి ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే దీన్ని నిత్యం అంటాం. ఉత్వ సంధికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, రాముడు ప్లస్ అతడు రాముడతడు, చూచెను ప్లస్ అతడు చూచెనతడు, అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ. వీటిని ఉత్వ సంధికి కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు. రాముడతడు అనే పదంలో రాముడు ప్లస్ అతడు అనే పదాన్ని విడదీసినప్పుడు రాముడు అనేది పూర్వపదంగాను, అతడు అనే పదం పరపదం అవుతుంది. ఒక ప్రశ్న, చెను ప్లస్ అప్పుడు కలిపితే ఏమవుతుంది?